హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు జమాయతే ఉలేమా ఈ హింద్ చీఫ్ అర్షద్ మదానీకి మధ్య డైలాగ్ వార్ చాలా భీకర స్థాయిలో నడుస్తుంది. వీరిద్దరూ పరస్పరం ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. అర్షద్ మదానీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై చాలా కీలకమైన రహస్యాలను బయటపెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం దేశ రాజకీయాలను ఇది చాలా హీట్ రేకెత్తిస్తుంది. మరి ఈ వ్యాఖ్యలేంటి? అసలు అస్సాం సీఎంకు జమాయతే ఉలేమా ఈ హింద్ చీఫ్కు మధ్య జరుగుతున్న ఈ డైలాగ్ వార్కు కారణం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఎవిక్షన్ డ్రైవ్ అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అస్సాంలో ఎక్కడైతే అక్రమ వలసదారులు నివసిస్తున్నారో వారందరినీ ఖాళీ చేయించే వరకు వదిలిపెట్టేలా లేరు. ఇప్పటికే దాదాపు 10,000 హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించారు. ఆ భూమిలో నివాసం ఉంటున్న వేలాది మంది ముస్లింలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి స్థిరపడుతున్న అక్రమ వలసదారులను అస్సాం సీఎం మొత్తం క్లీన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ బంగ్లాదేశ్కు తిప్పి పంపడము, లేదంటే శరణార్థి శిబిరాల్లో పడేయడము, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. దీనిపై అర్షద్ మదానీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ విషయాన్ని గతంలోనే సోనియా గాంధీకి హెచ్చరించాను, అప్పుడు ఆమె పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇంతటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని అర్షద్ మదానీ చెబుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్లో కీలకమైన నాయకుడిగా ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు హిమంత బిశ్వ శర్మ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నారు. అతనికి కనీసం కాంగ్రెస్ టికెట్ కూడా ఇవ్వవద్దు అని అర్షద్ మదానీ గతంలోనే సోనియా గాంధీకి లేఖ రాశారు. అతనికి టికెట్ ఇస్తే రాష్ట్రంలో ముస్లింల ప్రమాదంలో పడతారు అని అర్షద్ మదానీ చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పుడు లేటెస్ట్గా బయటపెట్టారు. తాను గతంలో సోనియా గాంధీకి లేఖ రాశాను, అయినా అప్పుడు ఆమె పట్టించుకోలేదు. దీనివల్లే ఇప్పుడు ఇంతటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ముస్లింలు నిరాశ్రయులు అవుతూ ఉన్నారు అని అర్షద్ మదానీ ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటు బీజేపీ కూడా అదే స్థాయిలో అటాక్ చేస్తుంది. కాంగ్రెస్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవద్దు అనే విషయాలను అర్షద్ మదానీ లాంటి వారు ఎలా డిసైడ్ చేస్తున్నారు అని అటు బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ అండ్ ఇటు హిమంత బిశ్వ శర్మ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ను జమాతే ఉలేమా ఈ హింద్ లాంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థ నడిపిస్తోందా, అసలు ఆ పార్టీ పరిస్థితి ఇంత దిగజారిందా అని బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదే టైంలో హిమంత బిశ్వ శర్మ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. తాను 2012లో అప్పుడు విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశానని, అప్పుడు పనిచేస్తున్న టైంలో రాష్ట్రంలోనే తొలిసారిగా టెట్ పరీక్ష తానే నిర్వహించానని, అంటే తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలోనే టెట్ పరీక్షను తొలిసారిగా నిర్వహించానని, అప్పుడే అర్షద్ మదానీ దీన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేశారు అని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ విధంగా జమాతే ఇస్లామీ ఈ హింద్ లాంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలు కాంగ్రెస్ గవర్నమెంట్లో చొచ్చుకురావడానికి ప్రయత్నం చేశాయి. కానీ అప్పుడు నేను దీన్ని అస్సలు వినలేదు, నేను ఈ టెట్ను క్యాన్సిల్ చేయబోను అని స్పష్టం చేశాను. అర్షద్ మదానీ లాంటి వారి నుంచి ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి చాలా ట్రై చేశాను. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇటువంటి వారు ఇప్పుడు బహిర్గంగానే విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు అని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో నిజమైన ముస్లింలతో తనకు ఎటువంటి పేచీ లేదు అని హిమంత తేల్చి చెప్పారు. తనకు ఉన్న ప్రాబ్లం అంతా రాష్ట్రంలో లాస్ను ఒబే చేయకుండా, అంటే చట్టాలకు అనుగుణంగా కాకుండా వాటిని అతిక్రమించి నివసించే ముస్లింలకు మాత్రమే తాను వ్యతిరేకత వ్యక్తం చేస్తానని, చట్టాలను అనుసరించే ముస్లింలను తాను ఏం మాత్రము ముట్టబోను, అంతేకాకుండా వాళ్ళు తనకు ఎటువంటి శత్రువులు కాదు అని హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే కీలకమైన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇటువంటి అర్షద్ మదానీ లాంటి వారు అస్సాంను ఇస్లామిక్ స్టేట్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జమాతే ఇస్లామీ ఈ హింద్ లాంటి సంస్థ రాడికల్ ఇస్లామిక్ సంస్థ, దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇటువంటి సంస్థలు తమ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని చూస్తూ ఉన్నాయి. కానీ దాన్ని తాను అస్సలు ఒప్పుకోను, దాన్ని అడ్డుకుని తీరుతాను అని హిమంత బిశ్వ శర్మ చెబుతూ ఉన్నారు. నిజానికి జమాతే ఇస్లామీ లాంటి సంస్థ చాలా రాడికల్ ఇస్లామిక్ సంస్థ. దీనికి
ఉగ్రవాదులను కోర్టుల్లో విడిపించుకురావడానికి ట్రై చేసిన గతం కూడా ఉంది. ఇప్పటి వరకు జమాతే ఇస్లామీ ఈ హింద్ అనే సంస్థ 700 మంది ఉగ్రవాదులకు న్యాయ సహకారం అందించింది. అంటే దేశంలో ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఈ జమాతే ఇస్లామీ అనే సంస్థ లీగల్ ఎయిడ్ సహకారం అందిస్తోంది. దీనివల్ల వారిని విడిపించుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 700 మందికి లీగల్ ఎయిడ్ అందించగా వారిలో 193 పర్సన్స్ను నిర్దోషులుగా విడిపించుకుని రాగలిగింది. సో ఈ విధంగా ఉగ్రవాదులకు పరోక్షంగా సహకారం అందించిన ఘనత కూడా ఈ జమాతే ఇస్లామీ ఈ హింద్కు ఉంది. ఆ సంస్థ అధ్యక్షుడు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దానికి హిమంత బిశ్వ శర్మ కీలకంగా అడ్డుపడుతూ వస్తూ ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కంట్రోల్ చేశాడే తప్ప ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరడం లేదు. అందుకే ఇప్పుడు బహిరంగంగానే హిమంత బిశ్వ శర్మపై ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ హిమంత గురించి మనందరికీ తెలుసు, ఒక పట్టాన ఏది వదలడు, తాను అనుకున్నది ఖచ్చితంగా చేసేస్తాడు. ఇప్పుడు అస్సాంలో మొత్తం క్లీనప్ డ్రైవ్ను నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మొత్తం క్లీనప్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇందులో ఇటువంటి వారు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అస్సలు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.